వరంగల్ స్మార్ట్ సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వరంగల్లో పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మొదట సంగెం, గీసుకొండ మండలాల్లో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అనంతరం వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, రాజనరసింహ, కోమటిరెడ్డి వరంగల్లో పర్యటించారు. ఆ తర్వాత కైటెక్స్, యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్క్ కోసం భూములిచ్చిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించారు రేవంత్ రెడ్డి. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి హన్మకొండ కలెక్టరేట్కు వెళ్లారు రేవంత్. స్త్రీ శక్తి క్యాంటీన్ని ప్రారంభించారు. వరంగల్ అభివృద్ధిపై కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనుల పురోగతి, స్మార్ట్ సిటీ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, ఎంజీఎం ప్రక్షాళనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించి భూసేకరణ చేయాలన్నారు. ఆ తర్వాత హంటర్ రోడ్లో నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు.